ఒక ఎలివేషన్ కవర్ చేస్తున్నానండి. ఈస్ట్ ఫేసింగ్‌లో కన్స్ట్రక్ట్ చేశారు. 2 బీహెచ్‌కేతో కన్స్ట్రక్ట్ చేశారు. హౌస్ ముందున్న రోడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్. ఈ హౌస్ అన్నది హెచ్ఎండిఏ లేఅవుట్‌లో కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సరౌండింగ్‌లో చూసుకున్నట్లయితే ఆల్రెడీ ఇక్కడ పబ్లిక్ లివింగ్ ఉంటున్నారండి. ఇక్కడ హౌసెస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అండ్ చాలా మంది లివింగ్ ఉంటున్నారు. అండ్ ఏరియా అంతా క్లియర్‌గా కవర్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి హౌస్ అనేది క్లియర్‌గా కవర్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఏదైతే బ్యానర్ కవర్ చేస్తున్నామో బ్యానర్ పైన ఉన్న నెంబర్ వచ్చేసి బిల్లర్ నెంబర్ అండి. సేమ్ నెంబర్ మనం డిస్క్రిప్షన్లో అండ్ స్క్రీన్ పైన ప్రొవైడ్ చేస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి ర్యాంప్ ఏరియా కవర్ చేస్తున్నాను. ర్యాంప్ ఏరియా చూసుకున్నట్లయితే రోడ్ కంటే హైట్ గా రావడం జరిగింది అండ్ క్వాలిటీగా చేయించినటువంటి గేట్ కవర్ ఏరియా కవర్ చేస్తున్నాను. ఈ హౌస్ కి సంబంధించిన పార్కింగ్ ఏరియా చూసుకుంటే ఒక 3 బైక్స్ ఇక్కడ పార్కింగ్ చేసుకునే విధంగా పార్కింగ్ ఏరియా ప్రొవైడ్ చేశారు. అండ్ హౌస్ కి ఇండివిజువల్ గా బోర్ వేయించారు. బోర్ పాయింట్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. వాటర్ సంప్ ఏరియా కవర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ నార్త్ వైపులో ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా కవర్ చేస్తున్నానండి. 3 ఫీట్ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా వదలడం జరిగింది. అండ్ ఇక్కడ బోర్ చూసుకున్నట్లయితే 405 ఫీట్ల వరకు మనకి బోర్ వేయడం జరిగింది. 6.5 ఇంచెస్ బోర్ అండి, ఇది పెద్ద బోర్ ఇది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ డోర్ చౌకోట్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. క్వాలిటీ వుడ్ తో చేయించారు. 100% వుడ్ తోటి ఇండియన్ టేక్ వుడ్ తో చేయించారండి. మంచిగా ఫినిషింగ్ వచ్చే విధంగా వర్క్ చేయించారు. ఈ హౌస్ యొక్క డైమెన్షన్ అనేది 25x40 డైమెన్షన్ లో కన్స్ట్రక్ట్ చేశారు. ఎక్సలెంట్ డైమెన్షన్. 109 గజాల్లో కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి మెట్లు కవర్ చేస్తున్నాను. మెట్ల దగ్గర ఉన్నటువంటి రైలింగ్ వర్క్ అంతా కవర్ చేస్తున్నాను. ఈ హౌస్ కన్స్ట్రక్షన్ లో వాడిన మెటీరియల్ ప్రతి ఒక్కటి క్వాలిటీ మెటీరియల్ అండి. ఈ హౌస్ కి వచ్చేసి మనకి 3 వాష్రూమ్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ బయట వైపు ఉన్నటువంటి కామన్ వాష్రూమ్ కవర్ చేస్తున్నాను. వాల్ కి టైల్ స్టిక్ చేయడం జరిగింది. అండ్ ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. యాంటిస్కిడ్ టైల్ తోటి ఫ్లోరింగ్ వేయడం జరిగింది. వాష్రూమ్ ముందు ఉన్నటువంటి వాష్ ఏరియా కవర్ చేస్తున్నాను. వాష్ ఏరియాలో వచ్చేసి మనకి వాల్ కి టైల్ స్టిక్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి బోర్ పాయింట్ చూపిస్తున్నామండి. ఇది వచ్చేసి మనకి బోర్కు సంబంధించిన స్టార్టరు. అండ్ అదేవిధంగా పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ కవర్ చేస్తున్నాను. ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది విత్ ఎల్ఈడి లైట్స్ తోటి. అండ్ ఇక్కడ వాడినటువంటి వైరింగ్ వచ్చేసి మనకి కంప్లీట్గా ఫినోలెక్స్ వైర్ వాడి ఇక్కడ వైరింగ్ అనేది చేయించడం జరిగింది. అండ్ ఏదైతే లైట్స్ అండ్ స్విచెస్ వాడారో ఇది వచ్చేసి గోల్డ్ మెడల్ కంపెనీకి సంబంధించిన అండి. మంచి బ్రాండెడ్ కంపెనీకి సంబంధించినటువంటి గోల్డ్ మెడల్ సంబంధించిన స్విచెస్ అండ్ ఇక్కడ లైట్స్ అనేవి వాడడం. నేను హాల్ ఏరియా కవర్ చేస్తున్నాను. హాల్ ఏరియా చూసుకున్నట్లయితే మనకి స్పేసెస్ గా రావడం జరిగింది. అండ్ ఆపోజిట్ లో వచ్చేసి మనకి టీవీ యూనిట్ ప్రొవైడ్ చేస్తారు విత్ షెల్ఫ్లతోటి అండ్ ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకునే విధంగా మనకి షెల్ఫ్లు ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ రాయల్ ప్లే కలర్ వేయడం జరిగిందండి, బ్యూటిఫుల్ డిజైన్ ఉండే విధంగా. అండ్ ఇక్కడ ఉన్నటువంటి విండో కవర్ చేస్తున్నాను. ఇక్కడ మనకి వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఫ్లోరింగ్ విషయం చూసుకున్నట్లయితే మనకి కంప్లీట్ గా వైట్ కలర్ మార్బల్స్ తోటి ఫ్లోరింగ్ వేశారు. అండ్ ఇక్కడ పైన చూసుకున్నట్లయితే మనకి సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. పాల్ సీలింగ్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. బ్యూటిఫుల్ డిజైన్ వచ్చే విధంగా పాల్ సీలింగ్ వర్క్ చేయించారు. ఇప్పుడు వచ్చేసి నేను డైనింగ్ ఏరియా కవర్ చేస్తున్నాను. డైనింగ్ ఏరియా చూసుకుంటే మనకి స్పేసెస్ గా రావడం జరిగింది. అండ్ డైనింగ్ ఏరియా దగ్గర వాల్కి వచ్చేసి మనకి మంచి కలర్స్ డిజైన్ వచ్చే విధంగా వేయడం జరిగింది. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ చూపిస్తున్నామండి. వుడ్ కలర్స్ తోటి ఇక్కడ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది, పాల్ సీలింగ్ వర్క్. అండ్ ఇక్కడ వాడినటువంటి మెటీరియల్ అంటే రెడ్ బ్రిక్స్ అండ్ రివర్స్ అండ్ వాడి కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ డైనింగ్ ఏరియాలో ఉన్నటువంటి ప్లాట్ఫామ్ కవర్ చేస్తున్నాను. అండ్ వాష్ బేసిన్ పాయింట్ కవర్ చేస్తున్నానండి. వాష్ బేసిన్ పాయింట్ దగ్గర ఉన్నటువంటి టైల్ వర్క్ చూపిస్తున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఓపెన్ కిచెన్ కవర్ చేస్తున్నాను. ఓపెన్ కిచెన్ చూసుకున్నట్లయితే మనకి స్పేసెస్ రావడం జరిగింది. ఇక్కడ వెంటిలేషన్ ప్రొవైడ్ చేశారు. వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేశారు. అండ్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ టైల్ స్టిక్ చేయడం జరిగిందండి. మంచి సైజ్గా ఉన్నటువంటి ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ గమనించినట్లయితే పూజా రూమ్కి అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మన కిచెన్ సంబంధించిన ప్లాట్ఫామ్ ఉందో ఇక్కడ వాస్తు మెయింటైన్ చేస్తూ 1.5 ఇంచ్ వరకు ఇక్కడ గ్యాప్ ఇవ్వడం జరిగింది. ప్లాట్ఫామ్ చూసుకున్నట్లయితే మనకి పెద్ద సైజ్గా రావడం జరిగింది. అండ్ ప్లాట్ఫామ్లో వచ్చేసి మనకి కింద వచ్చేసి షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ పైన చూసుకున్నట్లయితే మనకి షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు, సజ్జ ప్రొవైడ్ చేశారు. అండ్ కిచెన్లో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూపిస్తున్నామండి. నీట్గా సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను పూజా రూమ్ కవర్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి బెడ్రూమ్స్ కవర్ చేసి టెర్రస్ పైనకి వెళ్ళేసి లొకేషన్ అంతా క్లియర్గా కవర్ చేస్తూ హౌస్ యొక్క రేట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు వచ్చేసి నేను పూజా రూమ్ కవర్ చేస్తున్నాను. పూజా రూమ్ సంబంధించినటువంటి డోరు చౌకట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. పూజా రూమ్ చూసుకున్నట్లయితే మనకు ఒక రూమ్ లాక్ ఇవ్వడం జరిగింది. పూజా రూమ్లో వచ్చేసి మనకి షెల్ఫ్ ప్రొవైడ్ చేశారు. వాల్కి వచ్చేసి టైల్ స్టిక్ చేశారు. అండ్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను బెడ్రూమ్స్ కవర్ చేస్తానండి. ఈ హౌస్ అనేది మనకి 109 గజాల్లో కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ నియర్ బై చూసుకున్నట్లయితే మనకి నల్ల మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ నల్ల నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ 2 minutes డ్రైవ్ డిస్టెన్స్లో మనకి ఇక్కడ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. అండ్
ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి నేను బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. బెడ్రూమ్కి సంబంధించినటువంటి చౌకోట్ కవర్ చేస్తున్నానండి. 100% మనకి టేక్ వుడ్తో చేయించారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి డోర్ కవర్ చేస్తున్నాను. మంచి క్వాలిటీగా ఉన్నటువంటి డోర్స్ వాడడం జరిగింది. బెడ్రూమ్ చూసుకున్నట్లయితే మనకు చాలా విశాలంగా రావడం జరిగింది. బెడ్రూమ్లో ఉన్నటువంటి ఫ్లోరింగ్ వచ్చేసి మనకు కంప్లీట్గా వైట్ కలర్ మార్బల్స్ తోటి వేశారు. అండ్ ఇక్కడ వాల్కి వచ్చేసి ఒక మంచి బ్యూటిఫుల్ డిజైన్ ఉన్నటువంటి కలర్ వేయించడం జరిగింది. అండ్ పైన చూసుకున్నట్లయితే మనకి సీలింగ్ వర్క్ చేయించారండి. పాల్ సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఆపోజిట్లో ఉన్నటువంటి షెల్ఫ్లు కవర్ చేస్తున్నాము. అండ్ వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేశారు. అండ్ మాస్టర్ బెడ్రూమ్లో వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. వాష్రూమ్ సంబంధించిన డోరు చౌకోట్ క్లియర్గా కవర్ చేస్తున్నాను. వాష్రూమ్ చూసుకున్నట్లయితే మనకి స్పేసెస్గా రావడం జరిగింది. అండ్ వాల్కి వచ్చేసి టైల్ స్టిక్ చేశారు. అండ్ ఇక్కడ వెంటిలేషన్ రావడానికి చిన్న విండో ప్రొవైడ్ చేశారు. అండ్ డబ్ల్యూపీసీ సంబంధించినటువంటి ఇక్కడ చౌకోట్ వాడడం జరిగింది. అండ్ వాటర్ ప్రూఫ్ డోర్ ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు వచ్చేసి నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ సంబంధించినటువంటి చౌకోట్ కవర్ చేస్తున్నాను. ఇక్కడ వాడినటువంటి మెయిన్ డోరు అండ్ ఇక్కడ ఉన్నటువంటి అన్ని చౌకోట్లన్నీ ప్రతి ఒక్కటి టేక్ వుడ్తో చేయించారు. ఇక్కడ ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ సంబంధించిన డోర్ అనేది క్లియర్గా కవర్ చేస్తున్నాను. క్వాలిటీగా రావడం జరిగింది. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి రూమ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నానండి. పెద్ద సైజ్గా రావడం జరిగింది. అండ్ వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేశారు. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ చూపిస్తున్నాను. పాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. ఆపోజిట్లో చూసినట్లయితే మనకి సజ్జా ప్రొవైడ్ చేశారు, షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో వచ్చేసి మనకి లో రూప్ ప్రొవైడ్ చేయడం జరిగింది. లో రూప్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్న వాష్రూమ్ కవర్ చేస్తున్నాను. వాష్రూమ్ సంబంధించినటువంటి చౌకోట్ వచ్చేసి మనకి డబ్ల్యూపీసీ చౌకోట అండ్ వాటర్ ప్రూఫ్ డోర్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇవ్వడం జరిగింది. అండ్ బయట వైపు వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ ఇచ్చారండి. సో ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్నటువంటి వాల్కి ఒక బ్యూటిఫుల్ ట్రీ డిజైన్ ఇవ్వడం జరిగింది. డిజైన్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఇప్పుడు మనం టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ అంతా చూపిస్తూ ఈ హౌస్ యొక్క రేట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు పైకి రావడం జరిగింది. టెర్రస్ పైనకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రతాప్ సింగారం ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఆల్రెడీ హౌసెస్ కన్స్ట్రక్ట్ చేశారు. నియర్ బై వచ్చేసి మనకి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. అండ్ ఉప్పల్ మెట్రో స్టేషన్కి ఇది 9.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ వరంగల్ హైవేకి వచ్చేసి 5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఈ హౌస్ అన్నది 109 గజాల్లో ఈస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్ట్ చేశారు. హౌస్ యొక్క రేట్ అన్నది 59 లక్షలు చెప్తున్నారండి. ఈ ప్రైస్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. అండ్ అప్ టు 80% బ్యాంక్ లోన్ అవైలబుల్ ఉంది. స్క్రీన్ పైన డైరెక్ట్గా బిల్లర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాను. బిల్లర్ దగ్గర మాట్లాడి హౌస్ అనేది విజిట్ చేసి హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.